వీక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాలు త్రేతాయుగం, అది కూడా ఈ కలియుగంకి సంబంధించిన త్రేతాయుగం కాకుండా ఇంకెప్పుడు త్రేతాయుగంలో రాముల వారు పుట్టారు, చరిత్ర జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఇన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల తర్వాత కూడా మనమంతా ఆ రాముని మర్చిపోలేకపోతున్నాం. ఆయన గుణగణాలను కీర్తిస్తున్నాం, కథలా చెప్పుకుంటాం, పానకం తాగేసి వడపప్పు తినేసి పడుకుంటాం, నిద్రలేకపోతాం. తెల్లారి మామూలే మన గొడవ, మన ఉద్యోగం, మన ఆదుర్త, మన టెన్షన్. అంతేగాని అసలు రాముల వారి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, పిల్లలకి ఏం చెప్పాలనేది నేను ఇక వరుస పెట్టి వీడియో చేయదలుచుకున్నాను. అంటే రాముల వారని కాదు, కొంత, ఎందుకంటే ఈ మధ్య పరీక్షలు జరుగుతున్నాయి, ఇంటర్ అయిపోయినాయి, ఎంట్రన్స్లు ఉన్నాయి, 10th క్లాస్ కూడా కొన్ని అవుతున్నాయి, కొన్ని ఉంటున్నాయి. మరి పండగని చెప్పట్లేకూడదు, కానీ ఎప్పటికైనా చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నాం. ఒక మత్తు డాక్టర్ లవ్లో ఫెయిల్ అయిపోయిందని, ఎంట్రన్స్ ఉంది, పీజీ ఎంట్రన్స్ చదువుకో, సెల్ ఫోన్ చూడొద్దు అన్నందుకు ఒక MBBS కంప్లీట్ చేసిన డాక్టరు తీవ్ర నిర్ణయాలు తీసుకుని కాలం చేశారు. మరి రాబోయే రోజుల్లో మనం పిల్లలకు కూడా 10th, ఇంటర్మీడియట్, ఎంట్రన్స్లు ఫలితాలు వస్తాయి. ఫలితాలు తట్టుకోలేక ఫలితాల్లో కొన్ని పొరపాట్లు జరగచ్చు, ఫలితాలు చూసి తట్టుకోలేకపోతారు. అలాగే మా నాన్న తిట్టారని ఫ్రెండ్స్ ముందు అవమానమైందనో ఏదో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. అందుకని మీ ఇళ్ళల్లో చుట్టుపక్కల మీ కాలనీలు ఎవరైనా 10th, ఇంటర్ చదివిన పిల్లలు ఉంటే వాళ్ళకి మీరు రాముని గురించి చెప్పండి. ఎందుకంటే తెల్లారితే 10th క్లాస్ రిజల్ట్ వస్తాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాం. అలాగే తెల్లారితే రాముల వారికి పట్టాభిషేకం జరుగుతుంది, రాజ్యమంతా ఆయనదే, ఆయనే రాజు కావాలి. అలాంటి ఆయన తెల్లారినాక రిజల్ట్లో ఫెయిల్ అవ్వచ్చు. ఆయన మొత్తం రాజ్యంని త్యాగం చేయడమే కాదు, కట్టుబట్టలు కూడా తీసేసి, పట్టుబట్టలు వేసుకుంటారు రాజులు కదా, తీసేసి నార బట్టలు వేసుకుని ఖాళీ చేతులతో అడవుల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. 14 ఏళ్ళు వెళ్ళాల్సి వచ్చింది ఆయన. మన పిల్లలు జస్ట్ ఒక ఎగ్జామ్ పోతే ఏమైంది, ఒక నెల రోజుల్లో మళ్ళీ పెట్టేస్తున్నారు ఇన్స్టెంట్ ఎగ్జాము, ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులకి, ఇంకా పోతే సప్లిమెంటరీ ఒక 6 నెలలు, 1 సంవత్సరం లోపల పాస్ అవ్వచ్చు. కానీ రాముల వారు రాజు అవ్వడానికి మళ్ళీ 14 ఏళ్ళు పట్టింది. ఈ 14 ఏళ్ళు అడవిలో కందమూలాలు తింటూ, నేల మీద పడుకుంటూ రకరకాల కష్టాలు అనుభవించారు. నెక్స్ట్ వీడియోలో మిగతావి.